ఈ నెల 12 నంద్యాలలో జరుగుతున్న ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని సల్మాన్ రాజు, శామ్యుయల్, దేవన్న, జయన్న, రాజులు పిలుపునిచ్చారు. ఇక కర్నూలు జిల్లా కోసగిలో మంత్రాలయం యువ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాట ఫలిత వర్గీకరణ సాధించి మొదటిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 12వ తేదీన నంద్యాలలో భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. కావున ఈ భారీ బహిరంగ సభకు మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి మాదిగలు భారీ ఎత్తున తరలి వచ్చి అఖండ స్వాగతం పలికి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రాలయం నియోజకవర్గం నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ నంద్యాలకు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు అందుకుని తర్వాత రాయలసీమకు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత, మాదిగల ముద్దు బిడ్డ, మరి వర్గీకరణ సాధించినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 12వ తేదీన నంద్యాలకు విచ్చేస్తున్నారు. కావున మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే ప్రతి మాదిగ పల్లెలు కూడా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. అఖండ స్వాగతం. మరి పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత, మరి ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాత మొదటిసారిగా మన యొక్క ఉమ్మడి జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నాడు. కావున మనం అందరూ మాదిగలంతా కూడా మరి మాన్యశ్రీ మందకృష్ణకు అఖండ స్వాగతం పలకడానికి మరి మీరందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క మాన్యశ్రీ మందకృష్ణ గారి సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.